లోన్ రావాలంటే క్రెడిట్ స్కోర్ ఉండాలి. ఏదైనా లోన్ తీసుకుని దాన్ని టైంకు చెల్లిస్తే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ ఉండదు కదా. మరి వాళ్ళు క్రెడిట్ స్కోర్ను ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంట్రీ లెవెల్తో స్టార్ట్. ఫస్ట్ టైం లోన్ లేదా క్రెడిట్ కార్డ్కు అప్లై చేసుకునే వాళ్ళు ఎంట్రీ లెవెల్ లోన్ లేదా క్రెడిట్ కార్డులను ఎంచుకోవాలి. బ్యాంకులు, లోన్ కంపెనీలు వీటిని తొందరగా గ్రాంట్ చేస్తాయి. ఈ లోన్ను టైం టు టైం చెల్లిస్తే క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ డెవలప్ అవుతుంది. దీని తర్వాత పెద్ద లోన్లకు అప్లై చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై క్రెడిట్ కార్డ్. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై క్రెడిట్ కార్డ్కు అప్లై చేసుకోవచ్చు. మీరు చేసే ఎఫ్డిపై దాదాపు 90% వరకు క్రెడిట్ లిమిట్గా వస్తుంది. ఇది పూర్తిగా సెక్యూర్డ్ కాబట్టి క్రెడిట్ కార్డ్ ఈజీగా అప్రూవ్ అవుతుంది. ఆ కార్డును సరైన విధంగా వాడుకుంటే మంచి క్రెడిట్ స్కోర్ వస్తుంది. కన్జ్యూమర్ లోన్స్. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేందుకు కొన్ని కంపెనీలు లోన్స్ ఇస్తాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి కన్జ్యూమర్ లోన్స్ లాంటివి ఇందుకు ఉదాహరణ. ఇలాంటి లోన్స్ కూడా కాస్త ఈజీగానే లభిస్తాయి. వీటితో కూడా క్రెడిట్ స్కోర్ డెవలప్ అవుతుంది. బై నౌ పే లేటర్. ఫ్లిప్కార్ట్ సహా కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు తక్కువ విలువైన ప్రోడక్ట్లకు బై నౌ పే లేటర్ ఆప్షన్ను ఇస్తుంటాయి. అంటే ఏదైనా ప్రోడక్ట్ కొని ప్రతి నెల ఈఎంఐ చెల్లించవచ్చు. ఈ పేమెంట్స్ క్రమం తప్పకుండా చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. పెద్ద లోన్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సాలరీ అకౌంట్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ కోసం మీ సాలరీ అకౌంట్ లేదా బిజినెస్ అకౌంట్ ఉన్న బ్యాంకును సంప్రదించవచ్చు. లావాదేవీలు మెరుగ్గా ఉంటే మీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది.